మామిడిపళ్ళు అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ నూజివీడు. అలాంటిది నూజివీడు అమ్మాయి అయ్యుండి మా ఇంటి నిండా మామిడిపళ్ళు లేకపోతే ఎలాగా? మేము హైదరాబాద్ నుంచి వచ్చిన ఇమ్మీడియట్గా మా హస్బెండ్ తోటకెళ్ళిపోయి మ్యాంగోస్ అన్నీ తెచ్చేశారు. ఎందుకు ఇన్ని మ్యాంగోస్ ఒకేసారి తెచ్చారనుకుంటారేమో, కానీ మ్యాంగోస్ అనేవి రాలిపోతూ ఉండి పడిపోతూ ఉన్నాయని చెప్పి మేము కౌలుకి ఇచ్చిన ఆయన చెప్పారు. అందుకే ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళి మ్యాంగోస్ అన్నీ తెచ్చేసుకున్నాము. ఇది ఒకేసారి తినకుండా దీనికి స్టోరేజ్ పర్పస్ లాగా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను ఏమేమి చేశాను. ఒరుగులు, జ్యూస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. సో ఈ మ్యాంగోస్ అన్నిటిని మేము చక్కగా గడ్డి మాత్రమే వేసి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ గడ్డి మాత్రమే యూజ్ చేసి దీన్ని పండేసుకుంటాము. ఇది ఇప్పుడు చేస్తున్నది కాదు, నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ మ్యాంగోస్ అనేవి కొన్నారు. తోటకెళ్ళి పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి ఇలా గడ్డిలో పండేసుకునే వాళ్ళం. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బయటలాగా ఓన్లీ కలర్కి ఏవేవో కెమికల్స్ చల్లేసి అయితే కాదు. ఇలాంటి మంచి ఫ్రూట్స్ మేము ఎప్పుడు ప్రతి ఇయర్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. మరి మీరు ఎలాగా బయట నుంచే తెచ్చుకుంటారా, లేకపోతే మీకు ఫామ్స్ ఉన్నాయా, లేకపోతే ఫామ్ నుంచి పచ్చి తెచ్చుకుని పండేసుకుంటారా చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది అయితే వంగిలిపల్లి కాయ. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదిగో పండిన తర్వాత నేను మీకు ఒక 1 వీక్ అయిన తర్వాత కాయలన్నీ పండిపోయినాయి. పండిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే బంగిలిపల్లి కాయలు వస్తాయి. మా తోట వచ్చేసి బంగిలిపల్లి కాయలే, కానీ రసం మామిడికాయలు వచ్చేసి ఒక చెట్టు అయితే ఉంది. సో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు బంగిలిపల్లి కాయలు అయితే తెచ్చుకుంటాము. దీని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అప్పటిదాకా ఉంటాను. బాయ్.